హలో నమస్తే, నేను మీ ప్రవళిక. ఈరోజు మా ఫ్రెండ్ వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన కాబట్టి అమ్మవారిని అలంకరించడం కోసం నేనైతే వెళ్ళాను. శారీ డ్రేపింగ్ ఎలా చేశానో ఈజీగా, అంటే ఫోల్డ్ చేయడం ముందే ఫోల్డ్ చేసి అలా స్ట్రైట్నర్తో స్ట్రైట్గా ఆనుకొని పక్కన పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది కాబట్టి ఒక 5-10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు అన్నట్టు. అట్లా పైన ఇంకో కలసం పెట్టేసుకొని దాన్ని మళ్ళీ ఇట్లా పళ్ళు మర్చుకుంటే సరిపోతుంది. అమ్మవారిని ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత నగలు అవి అన్నీ అలంకరించేసుకుంటే అమ్మవారు రెడీ అయిపోతుంది. తర్వాత మొత్తం డెకరేషన్ అంతా అయిన తర్వాత ఇలా ఉంది. అమ్మవారి వైభవలక్ష్మి దయ వల్ల చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే పూర్తయిన తర్వాత మా ఫ్రెండ్ చాలా ఘనంగా చేసుకుంది. అన్ని పారాయణాలు అందరూ కలిసి చాలా బాగా జరుపుకున్నాము. అందరికీ పారాయణము సామూహికంగా చేసుకోవడం వల్ల ఆ పూజకి చాలా పవర్ ఉంటుంది కాబట్టి సామూహికంగా చేసుకోవాలని అనిపించిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మనదివీప వర్ణన ఇంట్లో చదవడం వల్ల చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఇలా సామూహికంగా చేసుకోలేని వారు ఈ వీడియోని ప్లే చేసుకొని వింటే పారాయణ చేసిన ఫలితం అయితే వస్తుంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల అందరూ కలిసి చేసుకోలేకపోతాం కాబట్టి అందరికీ ఉంటుంది పూజ చేసుకోవాలని, ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి పూజ చేసుకునే అవకాశం ఉండాలి కాబట్టి ఇలా సామూహిక పారాయణం చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా చాలా పెద్దలు పండితులు అందరూ చెబుతున్నారు. కాబట్టి మనకు వీలైనంత మట్టుకు సామూహికంగా చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీలు లేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో ప్లే చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎంతమందితో కలిసి పారాయణం చేస్తే అంత పవర్ ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మనము చేసుకుందాము. వీలు కాని వారు ఈ వీడియోని పెట్టి వింటే సరిపోతుంది. లలితాదేవి పారాయణం కానీ, హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకము, ఇలా ప్రతిదీ ఈ కలియుగంలో ప్రతిదానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి మార్గం చూపే విధానమే ఈ దేవి వైభవలక్ష్మి వ్రతం. ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు, కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయని గట్టి నమ్మకం. మేమైతే చాలాసార్లు చేసుకున్నాము. అమ్మ దయ ఉంటే మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకుంటాము. మీలో ఎవరైనా చేసుకోలేని వారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ప్లే చేసుకొని నిండుగరముల బంగారు గాజులు ముద్దులతో పాదముల మువ్వలు గలగలమని సందడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనవై కనక నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణి మణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చే దీవెననీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మన మనసులలో కొలువై
మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమణులు పదియామడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరుపలి నాలుగు కళామ తల్లులు పరాలను సగే పదారు శక్తులు పరిమాణములో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టసిద్ధులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గల మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మణిద్వీపము మేఘదేవుల నివాసము అదే మనకు కైవల్యము మెల్లమెల్లనాడే ముత్యవిరాసులు కలకలలాడే చంద్రకాంతములు వర్షరమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోవేదిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నర కిం పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య బలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాలసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాశులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపార చోట తిష్ట వేసుకొని కూర్చున్నంత కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. ఇవి రెండు. అయితే నేను ఒక మంగళహారతి పాట పాడతాను. కన్నుల నిండా కాంతులు చిందే పార్వతీ కనికరంబుతో గయకొనవమ్మ హారతి. కన్నుల నిండా కాంతులు చిందే పార్వతీ కనికరంబుతో గైకొనవమ్మ హారతి. ఈశ్వరి పరమేశ్వరి పాశాంకురధరివే బీజాక్షరి రావే. కన్నుల నిండా కాంతులు చిందే ఈశ్వరి కనికరంబుతో గైకొనవమ్మ హారతి. కైలాసంలో వెలసితివా కాత్యాయనివై నిలచితివా
కనికరంబు తోడుగా భూమికి తరలి వచ్చితివా, ధర్మార్థాన్ని ఒసగేవా, దాక్షాయనివై నిలిచేవా, దేదీప్యముగా దరిచేరి పావని అయి మము కాచేవా, దేవివై మహదేవివై ఆదరించరావే, కృపని చూపిపోవే, కన్నుల నిండా కాంతులు చిందే పార్వతీ, కనికరంబుతో గైకొనవమ్మ హారతి, ఈశ్వరి పరమేశ్వరి పాశాంకురధరివే, బీజాక్షరి రావే, నీరాజనములు తల్లి నీకు భవానీ, నిరతంబు నీ నామము మరువమురాని, నటరాజస్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి, నీరాజనములు తల్లి నీకు భవానీ, నిరతంబు నీ నామము మరువమురాని, నటరాజస్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి, పాలు తేనె పూలు నీకభిషేకాలు, పసుపు కుంకుమాక్షతల పాదార్చనలు, నారికేలము నీ నైవేద్యము, తమలపాకులే నీ తాంబూలము, నీ గుడి వాకిట వెలుగు దివ్వెలు, శరణని వేడిన పదములు, నీరాజనములు తల్లి నీకు భవానీ, నిరతంబు నీ నామము మరువమురాని, వేల వేల కన్నులతో వెలిగే దేవి, అభయహస్తములతోటి నిలిచే దేవి, సౌభాగ్యదాయిని సౌందర్యమోహిని, సుగుణాల వాహిని, కలలోన మరువని రూపము, కనివిని ఎరుగని తేజము, నీరాజనములు తల్లి నీకు భవానీ, నిరతంబు నీ నామము మరువమురాని, కొలిచినంత చాలు కొంగు బంగారాలు, తలచినంత చాలునులే తరగని సిరులు, ఇహలోకమందున పుణ్యాలనొసగవే, పరలోకమందున మోక్షాలనీయవే, ఏడేడు లోకాల అమ్మవే, చల్లని వెలుగుల తల్లివే, నీరాజనములు తల్లి నీకు భవానీ, నిరతంబు నీ నామము మరువమురాని. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.